ఏదైనా ఒకళ్ళకి ఒక న్యాయం చేయకూడదండి. అందరూ చేయాలి. కరెక్టే, చట్టం అయిపోయినా ముందు అంత కాకపోతే అంత క్విక్గా అరెస్ట్ చేయకపోయినా అందరూ వాళ్ళలాగానే పిలిచి ఎంక్వైరీ చేసి చేయవలసి. గోరెంట్ల మాధవేమో అవన్నీ న్యూస్ ఏదో ఓట్లు బట్టలు పది చూపించాడు, మరి అతన్ని అరెస్ట్ చేయలేదు. జోగి రమేష్ ఉన్నాడు, జోగి రమేష్ని ఎన్నో బుద్ధులు తిట్టి కరకట్ట మీద పోయి చేశాడు, ఆయనే అరెస్ట్ చేయలేదు. అతన్ని అంత ఇబ్బంది పెట్టకూడదు. కరెక్టేనమ్మా, ఇప్పుడు ఇంట్లో లేడీస్ గురించి బ్యాడ్గా మాట్లాడకూడదుగా. మొన్న టీడీపీ కార్యకర్త కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి అరెస్ట్ చేయడం జరిగింది కదా, ఇది కరెక్టేనంట? అంటే సొంత పార్టీ కార్యకర్తని అరెస్ట్ చేయించడం అయితే చాలా బాధాకరం అండి. సొంత పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేసిన సరే వీళ్ళకి ఉండొచ్చు, మా ఏ పార్టీ వాళ్ళైనా స్త్రీలను గౌరవించాలి అని చెప్పేసి చంద్రబాబు గారు ఎప్పుడు అంటారు, ఆడవాళ్ళ జోలొద్దు. ఇప్పటికైనా ఆయన అదే మాట అంటున్నారు కదా, మీరు దేంట్లో అయినా ఆడవాళ్ళని లాగొద్దు, మగాళ్ళు అనుకోండి, ఇంట్లో ఉండే ఆడవాళ్ళ పేర్లు ఎత్తొద్దు, బయటికి తీసుకురావద్దని. మేమనేది ఏంటంటే కిరణ్కి అంత ముసుగు గప్పి బలవంతంగా ఇద్దరు బడి నెట్టుకొని వెళ్ళాల్సిన తప్పు అయితే కిరణ్ ఏం చేయలేదండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు కిరణ్ మాట్లాడిన చాలా తక్కువ, అసలు 1% ఆయన మాట్లాడింది, వాళ్ళు 100% మాట్లాడారు. ఇంట్లో ప్రతి వాళ్ళ మీద, వాళ్ళు ఆడవాళ్ళ మీద ఎలిగేషన్. ఆఖరికి మాజీ సీఎం అదే ప్రజెంట్ సీఎం గారి భార్య అని కూడా అప్పుడు మాజీ సీఎంగా ఉన్నప్పుడు భువనేశ్వర్ గారిని కూడా వాళ్ళ అసెంబ్లీలో, అది శాసనసభ అంటే వాళ్ళకి అర్థం తెలుసా, శాసనసభలో కూడా వాళ్ళు ఆవిడ పేరెత్తి తిట్టడం, బయట ఎట్టబడితే అట్ట లోకేష్ని భువనేశ్వర్ గారిని వేరే రకంగా ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు మరి వంశీ మోహన్ కానీ వల్లభనేని వంశీ కానీ బోర్గడ్డ అనిల్ కానీ ఇలాంటి వాళ్ళు ఎన్నో మాట్లాడారు. మళ్ళీ వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, బయటికి తీసుకొస్తున్నారు, బయటికి ఏం చేయగలిగారు? ఆ రకంగా అరెస్ట్ చేశారు వాళ్ళని. ఇవాళ కిరణ్ వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళ అమ్మా నాన్న ఎంత దారుణంగా ఉందోనండి. అలాంటి అబ్బాయిని తీసుకెళ్ళి పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, మాట్లాడొద్దంటే ఇక మీ గురించి మాట్లాడు మీరు చేస్తే. అది కాకుండా అలా చేయటం అయితే చాలా దారుణం అండి. ఎందుకంటే భారతి గారి గురించి ఆయన మాట్లాడడం తప్పే, మేము ఎవరూ దాన్ని సమర్థించట్లే. ఆడవాళ్ళ గురించి ఆ రకంగా మాట్లాడుతాం. నేను మొన్నే ఈయన అరెస్ట్ చేసా చూసా, ఏం మాట్లాడాడో వీడియోలో అని చూస్తే మాట్లాడటం తప్పే. కాకపోతే ఆయన ఆ రకంగా అయితే అరెస్ట్ చేసి అసలు ముసుగు కూడా తగిలిచ్చి ఆయనకి తీసుకెళ్ళి, మరి వీళ్ళందరూ తగిలిలేదే ముసుగులు, ఆయన నెంబర్ ట్రేస్ చేసి మరీ పట్టుకున్నారంట పోలీసులు. అదే చేసేది ఏదో కాకండి గోవర్ధన్ రెడ్డి నెంబర్ ట్రేస్ చేయలేకపోయారా మీరు? లేకపోతే రోజా గారి నెంబర్ ట్రేస్ చేయాలి, విడుదల రజనీది ఇలాంటి వాళ్ళు ట్రేస్ చేయట్లేదే మీరు నెంబర్లు? మీకు దొరికిన కిరణ్ నెంబర్ ఎవరికైనా అండి అదే తక్కువ ఉండవాడ వాళ్ళ కళ్ళకట్ట కనపడతారనమాట. వాళ్ళందరూ మినిస్టర్లు మహామహులు అనమాట. ఈ అబ్బాయి ఏం మట్టి మనిషి కిరణ్, అందుకని మట్టి మనిషి తొందరగా దొరికిపోయాడు. మహామహులేమో ట్రేస్ చేయాలన్న అందనంత దూరంలో ఉండిపోయారనమాట. ఏదైనా ఒకళ్ళకి ఒక న్యాయం చేయకూడదండి, అందరూ చేయాలి. చేస్తే కిరణ్కి అయితే చాలా బాధాకరం అరెస్ట్ చేయటం. అబ్బాయి మొన్నటిది బాగానే మాట్లాడేవాడు, అదే తెలుగుదేశానికి సపోర్ట్గా కాదు న్యాయం మాట్లాడేవాడు. ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు చేసే పనులు కానీ ఎవరు చేసేదైనా మాట్లాడేవాళ్ళు, అందరూ బాగా ఇష్టంగా చూసేవాళ్ళు, తన మాటలు బాగుంటాయి నిజమే కదా అన్నట్టు మాట్లాడేవాళ్ళు. కాపాడడం కోసమే జైల్లో వేశారని చెప్పేసి కొంతమంది అని అంటారు వైసీపీ వాళ్ళు. కాపాడటానికి వేశారంటే కాపాడటానికి జైల్లో వేశారు అంటే దాని అర్థం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు కదా, ఆయన్ని జైల్లో వేశారు కదా, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. అది కూడా జరగవచ్చు, అలా కూడా చేయొచ్చు. ఎందుకంటే పాపం చాలా అభిమానంగా చాలా ఇష్టం కదా మన జగన్మోహన్ రెడ్డికి తన భార్య అంటే చాలా ఇష్టం. అందుకని ఆవిడ ఏమన్నా సరే ఆయన ఒప్పుకోడు, అందుకని ఇదేదో చేస్తారని అలాగైనా చేసి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు తన పార్టీ కార్యకర్తలు ఎంత మాట అయినా సరే కాపాడుకుంటూ వచ్చారనే మాట వచ్చింది కదా. ఇప్పుడు ఆ చంద్రబాబు గారు అలా చేయను, నాకు ఎవరైనా ఒకటే, నేను అట్లా చేయకూడదు, ఏ పార్టీ వాళ్ళైనా ఆడవాళ్ళని మాట్లాడకూడదని చంద్రబాబు గారి ఇది వేరే కదా, ఆయన పందానే వేరు. ఆయన క్రమశిక్షణ కలిగిన ఒక నేత చంద్రబాబు నాయుడు గారు. అలాంటి బాబు గారు వీళ్ళు కూడా క్రమశిక్షణగా ఉండాలని భయపెట్టవచ్చు, ఈసారి ఇంకొకళ్ళు మాట్లాడరని చెప్పి అలాంటి మాటలు. అది కరెక్టే. కాకపోతే కిరణ్ని అంత దారుణంగా ముసుగులేసి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నాం మేము. పాపం కిరణ్ బ్యాడ్ లక్, నోరు జారి మరి అలాంటి మాటలు భారతి గారిని అంటాం కూడా పొరపాటే. మామూలుగా ఏదో రంగు రాజకీయంగా మాట్లాడవచ్చు, ఆవిడ ఒక సాక్షి దానికి చైర్మన్ కాబట్టి ఆమె రాసే రాతలను అలాంటి విమర్శించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇలా అయితే మాట్లాడటం తప్పు అని అంటాను. అయితే కిరణ్ మళ్ళీ అట్లా అరెస్ట్ చేయటం కూడా దారుణంగా ఉంది. ఏదేమైనా కిరణ్ సేఫ్గా ఉండాలని మేమందరం కోరుకుంటున్నామండి. అబ్బాయి మళ్ళీ వచ్చి చక్కగా రాజకీయంగా మంచి వాయిస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేమైతే. కిరణ్ అరెస్ట్ చేశారు కదా, ఆయన వ్యాఖ్యలు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేసిన కరెక్టేనా కాదా? కరెక్ట్ కాదమ్మా అది. ఎంతోమంది ఇప్పుడు పోయినసారి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు,
గోరెంట్ల మాధవేమో అవన్నీ న్యూస్ ఏదో ఓట్లు బట్టలు పది చూపించాడు. మరి అతన్ని అరెస్ట్ చేయలేదు. జోగి రమేష్ ఉన్నాడు. జోగి రమేష్ని ఎన్నో బుద్ధులు తిట్టి కరకట్ట మీద పోయి ఇది చేశాడు. ఆయన్ని అరెస్ట్ చేయలేదు. మరి రఘురామరాజు గారిని బట్టలు పదిసి లోన పడేసి కొట్టారు. దానికి ఎవరు మాట్లాడలేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చినా కూడా ఏం చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద. అది మరి తప్పే కదా మరి. అంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా కాదంటారా? తప్పేనమ్మా, అది ఓ మాటకి తప్పే. అందులో వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి కదా వాళ్ళని కూడా. ముందు మాట్లాడే వాళ్ళు చంద్రబాబు గారిని తిట్టే జగన్ కాపాడుకుంటూ వచ్చారని చెప్పేసి అని అంటున్నారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేస్తున్నారు. అది కొంత తప్పు ఉంది, కొంత రైటు ఉంది. అటు మాట్లాడకూడదు కదా ఆడవాళ్ళ గురించి. అందుకని మరి కొంత అరెస్ట్ చేయడం కూడా తప్పుగానే అనుకుంటున్నారు ఊళ్ళో. అది ఒక మాట. ఇంకొంతమంది ఏంటంటే కాపాడడానికి అరెస్ట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. అవన్నీ ఫేక్ న్యూస్లు అమ్మ. ఇట్టటి వస్తా ఉంటాయి అన్నీ. వాళ్ళు పుట్టించేదే, వైసీపీ వాళ్ళు పుట్టించేదే. ప్రతి ఊర్లో వైసీపీ వాళ్ళు ఇట్టటివన్నీ గలీజ్ మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఇప్పుడు కూడా వాళ్ళే చేస్తున్నారు కదా. అంటే ఇలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్య ఉంది, ఆ అమ్మాయి గుండు చేపించుకుంది. వాళ్ళ పిల్లలు బాగోలేదని కాబట్టి మొక్కు తీర్చుకుంది. దాన్ని కూడా ట్రోల్ చేసి ఏదో పెట్టారు. అవన్నీ పెట్టేది వైసీపీ వాళ్ళే. అది వైసీపీ వాళ్ళు మైండ్ గేము, కుల మతాలకి చిచ్చు పెట్టడం ఇవన్నీ చేస్తుంటారు. వాళ్ళకి రెండో పని లేదు. అది టీడీపీ కార్యకర్త కిరణ్ ని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించారు. ఆయన తప్పుగా మాట్లాడారని, ఇది కరెక్టేనంటారా? అది సమాజపరంగా తప్పుగా కనిపించిన, రాజ్యాంగపరంగా భవిష్యత్తులో ఇతరులు ఎవరు ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా గతంలో చేసిన వాళ్ళ జ్ఞానోదయంగా వాళ్ళ కౌంటర్గా ఇది ఉపయోగపడుతుంది. బాబాయ్, ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ కార్యకర్తల్ని కాపాడుకుంటూ వచ్చేవారని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? అంటే నిజమే. తిట్టినా నిజమే, అది తప్పు. రాజ్యాంగబద్ధంగా అందరికీ సమాన హక్కులు ఉండాలి. వాళ్ళకి పార్టీ వాళ్ళకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం ఉండకూడదు కదా. ఇప్పుడు చంద్రబాబు గారు చేసింది కరెక్టేనంటారా? కరెక్టే. చట్టం అయిపోయినా ముందు అంత కాకపోతే అంత క్విక్గా అరెస్ట్ చేయకపోయినా అందరు వాళ్ళలాగానే పిలిచి ఎంక్వైరీ చేసి చేయవలసింది. అంటే పోలీసులు కూడా ఇక నుంచి అట్లా ఎవరైనా మాట్లాడినా, ఎవరినైనా దూషించినా సరే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు కూడా అంటున్నారు. దూషించకూడదు కదా, వ్యక్తిగత దోషంలో పోకూడదు కదా. ఏదన్నా ఉంటే పరిపాలన గురించో వాటిని గురించో మాట్లాడుకోవాలి. వ్యక్తిగత దోషం మంచివి కాదు కదా. బాబాయ్, ఇప్పుడు టీడీపీ కార్యకర్త కిరణ్ ని జైల్లో వేశారు. సొంత పార్టీ కార్యకర్తని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించడానికి మీరు ఎలా చూస్తారు? కరెక్టేనంటారా? అరెస్ట్ చేయటం కరెక్టే కానీ అతన్ని అంత ఇబ్బంది పెట్టకూడదు. అతను ఎవరు ఎంపీ ఈ కొట్టపోవటం అని చెబుతా నాకు మాధవ్, గోరంట్ల మాధవ్ కొట్టపోవటం అంత చేయకూడదు. ఏదో అతను క్షమాపణ చెప్పాడుగా కుర్రాడు భారత్ గారు, నేను పొరపాటు ఏదో ఉద్రేకం మీద నన్ను కాళ్ళు పట్టుకుంటానమ్మా అని క్షమాపణ చెప్పాడు. వదిలేయాలి, స్టేషన్ బెల్ మీద వదిలేయాలి. అంటే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి అయితే తన కార్యకర్తలు ఎంత మాట్లాడినా సరే కాపాడుకుంటూ కాపాడాడు. మరి చంద్రబాబు కూడా అరెస్ట్ చేయడం కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. ఏంటి కార్యకర్తను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటారా? అరెస్ట్ చేసినా అంత కాదు. అతను వెంబటే స్టేషన్ పేరు వదిలిపెట్టి చేసింది అతను తిట్టడం తప్పే. తిట్టకూడదు. ఎవరైనా ఆడవాళ్ళే. ఇప్పటికే 3 ఏళ్లలో డెవలప్ చేస్తానని చెప్పాడు. 3 ఏళ్లలో హైకోర్టు, సచివాలయం, రోడ్లు 3 ఏళ్లలో చేయాలని మంత్రులకు చెప్పాడు. ఇవాళ అది చెప్పాడు. అయిద్దని అనుకుంటున్నారు. అయిద్ది అనుకుంటున్నాను. 3 ఏళ్ళు అయితే మీరు మీ భూములు ఇస్తారు అప్పుడైతే అది డెవలప్ అయింది. బాబాయ్, ఈసారి జగన్ ఏమైనా వస్తే రాజధాని మారే అవకాశం ఏమైనా ఉందా? లేదు, మారే అవకాశం లేదు కానీ వస్తే డెవలప్ చేయడు. రాళ్లే కానీ వస్తే డెవలప్ చేయడు, మొదలెత్తాడు. సొంత పార్టీ కార్యకర్తని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించారు. దాని గురించి మీరు ఏమంటారు? కరెక్టేనంటారు? కరెక్టేనమ్మా. ఇప్పుడు ఇంట్లో లేడీస్ గురించి బ్యాడ్గా మాట్లాడకూడదుగా. వాళ్ళు అయిన లేడీస్, వీలైన లేడీస్, ఎవరైనా లేడీసే కదా, బ్యాడ్గా మాట్లాడకూడదు. కరెక్టేనమ్మా, పాప ఆయన చేసింది. కాకపోతే 5 ఏళ్ళు జగన్ పట్టించుకోక వదిలేశాడు కానీ బాబు గారు చేసింది కరెక్టేనమ్మా. అది నా ఉద్దేశపూర్వకంగా అయితే అది పార్టీ కార్యకర్తల్ని కాపాడుకుంటూ వచ్చేవారు ఆయన. కాపాడుకుంటూ వచ్చేవాడు. సోనికి ఆనందం పొందాడు. ఇది మీడియా ముందు పడదుగా.
అంటే ఇప్పుడు అందరిని పేదవాళ్ళనైనా రైతాంగం ఎవరినైనా గౌరవించాలి. ఆపోజిట్ ఆ వర్గం ఈ వర్గం అని చూడకూడదు. ప్రతి ఒక్కరికి పేదవాళ్ళు అనుకుంటే సాయం చేయాలి. ఇప్పుడు రాజధాని విషయంలో బాగానే ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే పనులు రేపు నుంచి పనులు ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ సొంత కార్యకర్తని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించారు కదా, ఏమంటారు దాని గురించి? కరెక్టేనంటారా? అంటే దూషించాడు కాబట్టి ఇప్పుడు తప్పు, అది ఎవరిని దూషించకూడదు. పొరపాటుగా మాట్లాడవచ్చు ఇట్లా ఇట్లా చేయాలని, తప్పులే మీరు అట్లా దూషించకూడదు కదా, దూషించకూడదు కాబట్టి అట్లా చేశారు. మళ్ళీ అమ్మటే అతను వదిలేయచ్చు, క్షమాపణ కోరాడు కాబట్టి వదిలేయచ్చు. అదే ఇంతకుముందు జగన్ అయితే వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎన్ని తిట్టినా సరే ఏమనుకున్నా వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాడు ఆయన. నిజమే అంటారా? తప్పు అటు కాపాడకూడదు, వెనకేసరకూడదు. గొడవ ప్రజల్లో సమాజంలో గొడవలు ఎక్కువ అవుతాయి అలా చేస్తే. ఆ వర్గం ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి. ఓ తప్పుని ఖండించాలి. ఏ వర్గం, ఏ కార్యకర్త, ఏ వర్గం, ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్త అయినా ఏదన్నా తప్పుగా ప్రవర్తిస్తే దాన్ని ఖండించాలి, కానీ వెనకేసరకూడదు. అది తప్పు. ఇవన్నీ అరెస్ట్ చేయించారు చంద్రబాబు నాయుడు గారు, కరెక్టేనంటారా ఇది? కరెక్ట్ అంటే లెక్క ప్రకారం చేయించారు, అదేం తప్పేం కాదు. మా బెయిల్ మీద వస్తారు, ఏమన్నా బెయిల్ మీద వస్తారు. అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలు అవతల పార్టీ ఎన్ని తిట్టినా సరే కాపాడుకుంటూ వచ్చారనే మాట వస్తుంది అంటారు. వాళ్ళు కూర్చున్న కోతలు వాళ్ళు చేసిన అరాచకం ఎక్కడా లేదు. చంద్రబాబు అటు చేసేవాడు కాదుగా, అది జగన్ చేసిందంతా అవినీతి. ఇప్పుడు ఇలా సొంత పార్టీ కార్యకర్తని అరెస్ట్ చేయించడం కరెక్టే అంటారు? తప్పు చేస్తే చేయకపోతే గోల చేస్తారు కదమ్మా. ఇప్పుడు చేయలేదనుకో, వాడిని చేసి ఈయన చేయలేదనుకో, జనం అంతా వయసుపోయినంత గోల చేస్తారుగా, అందుకు చేయొచ్చు. అంటే టీడీపీ కార్యకర్తలు కూడా కొంతమంది మాట్లాడాలంటే భయపడుతున్నారు, ఇలా అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి. భయం ఏం లేదు, అదేం భయం లేదు. ఇప్పుడు తప్పు కాదుగా. ఇప్పుడు ఉన్నమాట అంటుంటారు. మేము రైతు వారిగా శివుణ్ణి ఒకరు అనరు, రైతు వారిగా ఉచితంగా మాట్లాడరు. వ్యక్తిగతంగా ఎవరిని దోషించకూడదు అని చెప్పేసి అంటారు. అనకూడదుగా, పక్కన ఎవరినైనా మాట అన్నమాట రాదుగా.